నేను ఇది ఒక 40 ఇంచులు వేసాను. ఇది 40 ఇంచులు వెడల్పు. అంటే దగ్గరికి వేస్తే గాలి ఆడకుండా కొంచెం మొత్తం కాయలు చిక్కిపోయి తీయరాదు. 40 ఇంచులు వేసాను. దాని తర్వాత వర్షం పడి ఒక 10-20 డేస్ దాకా మందులు కొట్టే పరిస్థితిలో లేదు. దాని తర్వాత మళ్ళీ నా చేనులో కొంచెం తెల్లదోమ పచ్చదోమ మళ్ళీ కనబడతా ఉంది. ఇది కొట్టిన తర్వాత మినిమం ఒక 20 డేస్ ఆగింది. 20 రోజుల దాకా పనిచేసింది. దాని తర్వాత అట్లాగే మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ నేను మందు కొడదామని చెప్పేసి వెళ్ళాను నేను. బట్ అయితే కొంతమంది ఉంటారు కదా మన రైతులు, అయితే వాళ్ళు మాట్లాడుతుంటే ఒకటి మందు బాగా పనిచేస్తుంది, నేను వేరే దగ్గర విన్నా అని చెప్పేసి రైతు అదే మామూలుగా కూర్చుంటాం కదా ఊళ్ళలో, వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు మనకు ఒక మందు సజెషన్ చేశారు. ఇది ఇక్కడే ఉందండి. ఇది ఓఈవార్ కంపెనీ. ఇది ఓఈవార్ కంపెనీ జెసికా. ఇది జెసికా. ఇది బాగా పనిచేస్తుంది అని చెప్పేసి నేను వేరే వాళ్ళు స్ప్రే చేస్తా అంటే అన్నిటికీ స్ప్రే చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత ఇది స్ప్రే చేశాను. ఇది ఇప్పటికీ స్ప్రే చేసి వారం అవుతుందండి. వారంలో నా చేను రూపురేఖలే మారిపోయింది. ఒకసారి మీరు చూడొచ్చు. తెల్లదోమ పోయి పచ్చదోమ పోయి నీట్గా ఆకులు వచ్చేసినాయి. దాంతో పాటు సైడ్ బ్రాంచెస్ గానీ, దాంతో పాటు పూత కాప అయితే మంచిగా కనిపెడుతుంది. అంత ముందు లేకుండే నాకు. జస్ట్ ఇది 60 రోజులు పంట. ఇది 60 రోజుల్లో నేను 2 సార్లు మందు స్ప్రే చేశాను. 2 సార్లు స్ప్రే చేసిన నా చేను అయితే నీట్గా వచ్చేసింది, బాగా వచ్చేసింది.